మీ మంచి కోరేవారు మౌనంగా దూరంగా ఉన్నారంటే ప్రశ్నించాల్సింది వారిని కాదు, మీ అంతరాత్మని. జీవితం ఓ యుద్ధం లాంటిది. ఎప్పుడూ పోరాటం చేయాలి తప్ప భయపడి వెనకడుగు వేయరాదు. తనకు మాలిన ధర్మం అందరికీ పనికిరాదు. జీవితంలో ప్రతిసారి ఎదుటివారికి మంచి చేద్దామని చూడకు, ఆలోచించకు. ఎందుకంటే అది ఎప్పటికైనా నిన్నే ముంచుతుంది. డబ్బు లేనివారు ఎంత నిజాయితీగా బ్రతికినా గౌరవం ఉండదు. డబ్బు ఉన్నవారు ఎంతటి నీచుడైనా గౌరవ మర్యాదలకు కొదవ ఉండదు. నది నదిలా ప్రవహిస్తున్నంతకాలం దాన్ని పవిత్రంగానే చూస్తాము. ఎప్పుడైతే అది సముద్రంలో కలుస్తుందో అప్పుడు అది దాని అస్తిత్వం కోల్పోతుంది. అలాగే మీరు మీలా ఉన్నంతకాలం సంతోషంగా ఉంటారు. ఎప్పుడైతే ఇతరులతో పోల్చుకొని వారిలా ఉండాలనుకుంటారో అప్పుడే మిమ్మల్ని మీరు కోల్పోతారు. ఇదే జీవిత పరమార్థం. మనిషిలో 3 రూపాలు ఉంటాయి. మొదటి రూపం ప్రపంచానికి చూపిస్తాడు. రెండో రూపం కుటుంబానికి, ప్రాణ స్నేహితులకు మాత్రమే చూపిస్తాడు. మూడో రూపం ఎవరికి చూపించడు. అదే మనిషి అసలు స్వరూపం. మనిషి కోకిలతో అన్నాడు, నువ్వు నల్లగా లేకపోతే ఎంత బాగుండేది. సముద్రంతో అన్నాడు, నువ్వు ఉప్పగా లేకపోతే ఎంత బాగుండేది. గులాబీతో అన్నాడు, నీకెలా ముళ్ళు లేకపోతే ఎంత బాగుండేది. అప్పుడు ఆ ముగ్గురు ముక్కమ్మడిగా ఇలా అన్నారు, ఓ మనిషి, నీలో ఇలా ఇతరులలో లోపాలు వెతికే గుణం లేకపోతే నువ్వు ఇంకెంత అద్భుతంగా ఉండేవాడివో కదా. పక్షులు ఆ క్షణంలో ఎగరటం తప్ప తర్వాత ఏం చేయాలో వాటికి తెలియదు. మనిషి కూడా అలా ఉండగలిగితే అతని జీవితం ఎంతో ఆనందకరం. మీకు మంచి అనిపించింది మాత్రమే చెయ్యాలి, కానీ మంచి అనిపించుకోవడం కోసం చేయకూడదు. డబ్బుల కన్నా విలువైంది మనశ్శాంతి. ఎందుకంటే దానిని ఎవరు మీకు అప్పుగా కూడా ఇవ్వలేరు. మీరు ఏడ్చినా కష్టాలు పోవు, నవ్వినా సుఖాలు రావు. గుండె ధైర్యంతో పోరాడితేనే నేటి కష్టాలు రేపటి సుఖాలు అవుతాయి. డబ్బు, పరపతి, అధికారం, అద్దె ఇల్లు వంటివి ఎప్పుడు మీతో ఉండవు. మంచితనం, చిరునవ్వు, ప్రేమ, సొంత ఇల్లు వంటివి ఎప్పుడు మీతోనే ఉంటాయి. స్నేహితులు సంతోషంలో ఉన్నప్పుడు పిలిస్తే వెళ్ళాలి. అదే కష్టంలో ఉంటే పిలవకపోయినా వెళ్ళి ఆదుకోవాలి. మంచివాళ్ళు తగ్గి ఉంటున్నారు కదా అని పదే పదే నిందించడం మంచిది కాదు. అలరిస్తున్న అలలు కూడా అన్నిసార్లు వినోదం కాదని మర్చిపోకూడదు. నీ ఆలోచనలు మంచివైతే లోకమంతా నీ బంధువులవుతారు. నీ ఆలోచనలు చెడ్డవైతే సమాజానికి చిరకాలం బద్ధ శత్రువుగా మిగిలిపోతావు. ఓపికతో ఒకరిలో మంచిని చూడు. వాళ్ళ మనసులో ప్రత్యేక స్థానం నీదే అవుతుంది. నీకు పైన ఉన్నవారిని చూసి బాధపడకు. నీపై నీకు అసహ్యం వేస్తుంది. నీకు కింద ఉన్నవారిని చులకనగా చూడకు. తల పొగరు వస్తుంది. నిన్ను నువ్వు ఎవరితోనూ పోల్చుకోకు. నువ్వు నీలాగే ఉండు. గెలవగలననే నమ్మకం వస్తుంది. పాపపుణ్యాలు డిసైడ్ చేసేది కాలం. కాలానికి విపరీతమైన మెమరీ పవర్. ఏ సన్నివేశాన్ని మర్చిపోదు. కర్మ రూపంలో తిరిగి ఇచ్చేస్తుంది, వడ్డీతో సహా. జనం ఎంత సులభంగా పొగుడుతారో అంతే సులభంగా నిందిస్తారు. కాబట్టి నింద, పొగడ్తలను పట్టించుకోకుండా శాంతియుతంగా జీవించటానికి ప్రయత్నించాలి. సరదాల ఖర్చు పెట్టే స్థాయి నుండి రూపాయి ఖర్చు పెట్టాలన్నా 100 సార్లు ఆలోచించే వరకు వచ్చావంటే నీకున్న బాధ్యతలు ఎంత విలువైనవో నీకు అర్థమైనట్లే. మీకు లభించిన దానితో మీరు సంతృప్తిగా ఉండగలిగిన రోజునే ఆనందకరమైన జీవితం మీరు గడపగలుగుతారు. ఓర్పుతో ఉండటం అలవాటు చేసుకుంటే మీకు చెందవలసింది మీకు చేరే తీరుతుంది. కాలంతో కరిగిపోయే ఆస్తుల కోసం ఆత్మీయులను దూరం చేసుకోవద్దు. అలా చేస్తే మీకన్నీ ఉన్న అనాథలే అవుతారు. ఎదుటివారు విమర్శిస్తున్నప్పుడు మౌనం అనే ఆయుధంతో ముందుకెళ్ళు. సమయం వచ్చినప్పుడు వదిలిపెట్టు. మౌనం, సహనం చాలా గొప్పవి. మీ వద్ద సిరి సంపదలు ఉన్నా లేకున్నా, అధికారం ఉన్నా లేకున్నా, మంచి గుణాలు కలిగి ఉంటే ఎప్పటికీ ఒంటరి వాళ్ళు కారు. మనిషిలో నేను, నా అనే స్వార్థం వల్ల రామాయణం అయింది. ఈర్ష్య, ద్వేషం, అసూయ, రాజ్యాధికార కాంక్ష వల్ల మహాభారతం పుట్టింది. కానీ ఈ రెండింటి వల్ల అయినా మనిషి ఎలా బ్రతకాలో ఇంకా అర్థం చేసుకోవడం లేదు. క్షమాగుణం చాలా శక్తివంతమైనది. అది ఎలాంటి సమస్యనైనా పరిష్కరిస్తుంది. నీకు అబద్ధం చెప్పే వాళ్ళకి, నీకు మర్యాద ఇవ్వని వాళ్ళకి, నిన్ను కించపరిచే వాళ్ళకి, నిన్ను పట్టించుకోని వాళ్ళకి, ఇలాంటి మనుషులకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఆనందించడం అనేది డబ్బు సంపాదనలో ఉండదు. మీకు ఇష్టమైన పని చేయటంలో ఉంటుంది. జీవితంలో నాతో కాదు అని కాకుండా ఎందుకు కాదు అని ప్రయత్నం చేయి. ఖచ్చితంగా నీవే నమ్మలేని ఫలితాన్ని చూస్తావు. ఒకరికి మీ గర్వం చూపెట్టడానికి ప్రయత్నం చేయటం కంటే
ఎదుటివారిని గౌరవించే ప్రయత్నం చేస్తే నీ గౌరవం కూడా పెరుగుతుంది. గుణానికి మీకంటే ఎక్కువ ఉన్నవారితోనూ, ధనానికి మీకంటే తక్కువ ఉన్నవారితోనూ పోల్చుకోవాలి. అరుపులు గెలుపు కాదు, మౌనం ఓటమి కాదు. సమయానికి తగ్గట్టుగా ఉండటమే మనిషి గొప్ప లక్షణం. అవసరానికి ప్రేమ ముసుగు వేసుకున్నవారు సంతోషంగానే ఉంటారు, కానీ అతిగా ప్రేమించిన వారే బాధతో కుమిలిపోతున్నారు. పడిపోయినప్పుడు ఆగిపోకూడదు, తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి. కోల్పోయినప్పుడు బాధపడకూడదు, మళ్ళీ కష్టపడి సంపాదించుకోవాలి. నిన్ను నమ్మి నీ స్నేహితుడు నీకు చెప్పిన తన రహస్యం నీ పెదవి దాటిన మరుక్షణం నువ్వు మరణించినట్లే. వాస్తవాలు తెలిసి కూడా అజ్ఞానంతో కళ్ళు మూసుకొని ప్రేలాపన చేసేవారికి నువ్వెప్పుడు జవాబుదారీ కానక్కర్లేదు. జీవితం అంటేనే ఇచ్చిపుచ్చుకోవటాలు. మానసిక ప్రశాంతత, ఆనందం విషయాలకొస్తే జీవితంలో తీసుకోవటం కంటే ఇచ్చినప్పుడే అవి ఎక్కువగా లభిస్తాయి. జీవితం ఏ ఒక్కటి మీకు నేర్పదు. మీకు ఎదురయ్యే మనుషులు, వాళ్ళ ప్రవర్తన, వీటి నుండే మీరు నేర్చుకోవాలి. అందరికీ మంచి చేసేవారు ముందుగా చేస్తానని చెప్పరు, తర్వాత నేనే చేశానని చెప్పరు. అలాంటి వాళ్ళని మీరే గుర్తించాలి, గౌరవించాలి. సంపాదించాల్సింది డబ్బు, ఆస్తులు కావు, దీవెనలు. వీటిని పొందాలంటే మీ ఆస్తి అంతస్తులు సరిపోవు. కేవలం మంచి మనసుతోనే సంపాదించగలరు. గతం చేసిన తప్పులను దిద్దుకునేందుకు భగవంతుడిచ్చే మరో అవకాశమే భవిష్యత్తు. నీ నీడ కూడా నీ తోడు రాని సందర్భాలు అనేకం. ఎవరో నీ తోడుంటారనుకోవటం నీ అవివేకం. ఒకరి మంచి మీరు కోరుకుంటే మీ మంచి దేవుడు కోరుకుంటాడు. ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. జీవితంలో అవతలి వారి వల్ల ఎంతటి అసహనానికి గురైనా కాలం అనేది వారికి తప్పక గుణపాఠం చెబుతుంది. మీరు కొనుక్కోలేనిది ఏదైనా ఉందంటే అది గౌరవమే. దాన్ని సంపాదించుకోవాలే తప్ప పేరుతోనో, డబ్బుతోనో, పరపతితోనో కొనుక్కోలేరు. ఆవేశం, తుఫాను రెండు ఒకలాంటివే. పూర్తిగా తగ్గిన తర్వాత కానీ తెలియదు మీరేం కోల్పోయారన్నది. కావలసిన దానికోసం కాసు కూర్చుంటే రాదు. ఇష్టంగా ఎదురు చూసినంత మాత్రాన నీకు ఎదురు రాదు. బాధపడినంత మాత్రాన నీపై జాలి చూపదు. ఇష్టంగా కష్టపడితే తప్ప. సర్వం కోల్పోతున్నారంటే గర్వంగా గెలిచే రోజు దగ్గరలోనే ఉందన్నమాట. జీవితంలో వచ్చే ప్రతి సమస్యని ఒక ఆటగా తీసుకొని పరిష్కరించుకోవాలి. గెలిస్తే ఆనందం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. గెలుపు గర్వానికి పునాది వేస్తే ఓటమి తెలివికి పునాది వేస్తుంది. చాలా వరకు జీవితంలో ఎప్పుడూ కూడా అయ్యో అనుకునే రోజులే తప్ప ఆహా అనుకునే రోజులు రావటం చాలా అరుదు. దేశం అభివృద్ధి చెందాలంటే అద్దాల మేడలు కానీ, రంగురంగుల గోడలు కానీ అవసరం లేదు. ప్రజల నైతిక అభివృద్ధే నిజమైన దేశాభివృద్ధి అవుతుంది. బలం ఉపయోగించి ఎదుటివారి మీద గెలవటం చాలా సులభం, కానీ గుణం చూపించి ఎదుటివారి మనసు గెలవటం చాలా కష్టం. మేఘాలు అడ్డుకున్నంత మాత్రాన సూర్యుని వెలుగు తగ్గదు. పరాజయాలు ఎదురైనంత మాత్రాన నీ విలువ తగ్గదు. జీవితంలో ఏమున్నా మొహం మీద చెప్పటం నేర్చుకో, లేకుంటే ప్రతిదానికి సంజాయిషి ఇవ్వాల్సి వస్తుంది. ఊరి స్నేహం ఊపిరున్నంత వరకు ఉంటుంది. పట్టణం స్నేహం పైసలు మరియు అవసరం ఉన్నంత వరకు మాత్రమే ఉంటుంది. ఎంత పశ్చాత్తాపపడినా గతం మారదు. ఎంత ఆత్రపడినా భవిష్యత్తులో జరిగేదాగదు. ఇప్పుడు ధర్మబద్ధంగా ఉంటే భవిష్యత్తు బాగుండక మానదు. తగిలిన దెబ్బనైనా మర్చిపోవచ్చు, కానీ పొందిన మేలుని ఎప్పటికీ మర్చిపోకూడదు. దుఃఖం అనేది ఎవరికీ సొంతం కాదు. సంతోషం అనేది ఎవరికీ నిరంతరం కాదు. ఎవరికి తల వంచనిది ఆత్మగౌరవం. ఎవరి ముందు చేయి చాచనిది ఆత్మాభిమానం. ఎవరిని కాదనలేనిది ఆత్మీయత. ఈ మూడిటి కలయికే మనిషి జీవితం. కోపం వచ్చినప్పుడు నీ మనసుతో పోరాడు, మనిషితో కాదు. సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు, కన్నీటితో కాదు. గడప దాటితే కానీ బయటపడవు. అసలు ఎవరి మనసులో ఏముందో చూడటానికి ఏముంది? అందరూ నవ్వుతూ పలకరించేవాళ్లే. అవసరం ఒకరిదైతే అవకాశం ఇంకొకరిది. మీపై మీరు పెట్టుకున్న నమ్మకమే మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తుంది. కోపం వచ్చినప్పుడు మౌనం, సమస్య వచ్చినప్పుడు చిరునవ్వు అత్యంత శక్తివంతమైనవి. కోపంలోనే మనిషి అసలు వ్యక్తిత్వం బయటపడుతుంది. కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయటపడతాయి. కోల్పోయిన వాటి గురించి చేసే ఆలోచన కంటే కోలుకోవటానికి చేసే ఆలోచన ఎంతో మంచిది. స్వార్థపరులు తమ స్వార్థం కోసం ఎవరి జీవితాన్నైనా బలి చేస్తారు. డబ్బుతో కొనే వస్తువులు కొనటం మంచిదే, కానీ
డబ్బుతో కొనలేని వస్తువులను పోగొట్టుకోవటం మాత్రం మంచిది కాదు. దాచిపెట్టిన ధనం పరుల పాలు, అందమైన దేహం అగ్గిపాలు, అస్థికలన్నీ గంగపాలు, కొడుకు పెట్టిన తద్దినం కూడు కాకుల పాలు. నువ్వు ఇష్టంగా వాడిన వస్తువులు ఎవరి పాలు, కానీ నువ్వు చేసిన దాన ధర్మాలు పుణ్యఫలం మాత్రమే నీ పాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.